all of you. Now, today I am going to discuss about the topic immunology, antigens. So, immunology లో ఉండేటువంటి యూనిట్ 2 పార్ట్ 1 గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే ఈరోజు టాపిక్స్ యాంటీజెన్స్. సో యాంటీజెన్స్ అంటే ఏంటో చూద్దాం. సో బాడీలో ఉండేటువంటి ఇమ్యూన్ రెస్పాన్స్ను డిటెక్ట్ చేసేటువంటి సబ్స్టాన్సెస్ లేదా మెటీరియల్స్ని ఏమంటామంటే యాంటీజెన్స్ అంటాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, బాడీలో ఉండేటువంటి ఇమ్యూన్ రెస్పాన్స్ను డిటెక్ట్ చేసేటువంటి మెటీరియల్స్ని ఏమంటామంటే యాంటీజెన్స్ అంటాం. సో ఈ మాలిక్యులర్ సబ్స్టాన్సెస్ అనేవి సచ్ యాజ్ పాలీసాకరైడ్స్. సో ఈ పాలీసాకరైడ్స్ ఏంటి అంటే ప్రోటీన్స్, లైపోప్రోటీన్స్, న్యూక్లియోప్రోటీన్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్. ప్రోటీన్స్, lipoproteins, nucleoproteins, nucleic acids. సో కొన్ని ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా పాలీసాకరైడ్స్. సో ఇక్కడ యాంటీజెన్ అనేది యాంటీబాడీతో యాక్షన్ జరిగేటప్పుడు, చర్య అనేది జరిగేటప్పుడు ఇవి పర్టికులర్ రీజియన్లో మాత్రమే కనిపిస్తాయి ఈ ప్రోటీన్స్ అనేవి. సో ఈ ప్రోటీన్స్తో ఇవి ఫామ్ అయితే గ్లైకోప్రోటీన్స్, లైపోప్రోటీన్స్, న్యూక్లియోప్రోటీన్స్ అనేటువంటి మాలిక్యులర్ సబ్స్టాన్సెస్ కింద కూడా ఇవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ యాంటీబాడీతో యాంటీజెన్ అనేది బైండ్ అయితే సో దాన్ని ఏమంటాము అంటే ఎఫ్2 అంటాం. ఎఫ్2 యాంటీజెన్ వచ్చేసి యాంటీబాడీతో బైండ్ అయితే సో దీన్ని పారాటోప్ అంటాం. సో ఒకసారి స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసినట్లయితే బాగా అర్థమవుతుంది. సో చూద్దాం. సో ఇది యాంటీబాడీ. లైట్ చైన్, హెవీ చైన్. అంటే లైట్గా కనిపిస్తుంది చూడండి. సో ఈ రీజియన్ లైట్ చైన్ అంటాము. డార్క్గా వేసిన చూడండి దాన్ని హెవీ చైన్ అంటాము. ఇక్కడ ఈ రీజియన్లో సో దీన్ని యాంటీజెన్ అనుకోవచ్చు. యాంటీజెన్. సో ఈ ప్లేస్ ఈ రీజియన్ అనేది యాంటీజెన్ అనేది యాంటీబాడీతో బైండ్ అవుతుంది. ఎపిటోప్ అంటాం. ఎపిటోప్. సో ఇక్కడ దీన్ని
బ్యాక్టీరియా కానీ ఫంగీ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అవి రిలీజ్ చేసేటువంటి ప్రోటీన్స్ని యాంటీజెన్స్ అంటాము. సో ఈ యాంటీజెన్స్ హ్యూమన్ బాడీకి ఇన్ఫెక్షన్స్ని కలుగు చేస్తాయి కాబట్టి మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ బాగా డెవలప్ అయి ఉంటే అవి యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తాయి. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది యాంటీజెన్, బ్యాక్టీరియా కానీ వైరస్ యొక్క యాంటీజెన్, ఇది మనలో ఉండేటువంటి యాంటీబాడీ. సో ఈ యాంటీజెన్ యాంటీబాడీతో బైండ్ అయితే ఎపిటోప్ అని, యాంటీబాడీ యాంటీజెన్తో బైండ్ అయితే పారాటోప్ అని అనడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ సో ఈ యాంటీజెన్ అనేది యాంటీబాడీస్ యొక్క ప్రొడక్షన్ని ఇది స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ యాంటీజెన్స్ యొక్క ఉనికిని బట్టి సో బాడీ ఫ్లూయిడ్స్లో కనుక అవి సర్క్యులేట్ అయితే వాటిని ఫ్రీ ఆర్ అంటే ఇండిపెండెంట్గా సర్క్యులేట్ అయితే వాటిని ఫ్రీ ఆర్ సర్క్యులేటింగ్ యాంటీజెన్స్ అంటారు. సర్క్యులేటింగ్ యాంటీజెన్స్ అంటారు. అంటే హ్యూమన్ యొక్క బాడీ ఫ్లూయిడ్స్లో ఫ్రీగా మూవ్ అయితే కనుక అటువంటి యాంటీజెన్స్ని ఫ్రీ ఆర్ సర్క్యులేటింగ్ యాంటీజెన్స్ అంటారు. నెక్స్ట్ వన్, ఇవి ఇంకొన్ని ఇన్ఫెక్టెడ్ ఇన్సైడ్ ద ఇన్ఫెక్టెడ్ సెల్, ఇవి సెల్ యొక్క లోపల ఉంటే కనుక సో వీటిని ఇంట్రాసెల్యులర్ యాంటీజెన్స్ అంటాం. ఇంట్రాసెల్యులర్ యాంటీజెన్స్ అంటాం. అండ్ థర్డ్ వన్, సో సెల్ యొక్క సర్ఫేస్ పై ఉంటే కనుక దాన్ని సర్ఫేస్ యాంటీజెన్ అంటాం. సర్ఫేస్ యాంటీజెన్ అంటాం. సో ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. అసలు డెఫినేషన్, యాంటీజెన్ డెఫినేషన్ ఏంటి అంటే మన బాడీలో ఉండేటువంటి ఇమ్యూన్ రెస్పాన్స్ను డిటెక్ట్ చేసేటువంటి కొన్ని మాలిక్యులర్ సబ్స్టాన్సెస్ని పాలీసాకరైడ్స్ అంటాం. సచ్ యాజ్ న్యూక్లిక్ యాసిడ్స్, గ్లైకోప్రోటీన్స్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వన్, సో వీటికి ఎగ్జాంపుల్స్గా బ్లడ్ గ్రూపింగ్. సో బ్లడ్ని ఏ, బి, ఏబి, ఓ అనేటువంటి గ్రూప్స్ కింద ఎలా డివైడ్ చేశారు అంటే సెల్ యొక్క అంటే బ్లడ్ సెల్ సర్ఫేస్ పై ఉండేటువంటి యాంటీజెన్స్ని బేస్ చేసుకుని వాళ్ళు బ్లడ్ యొక్క గ్రూప్స్ని పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ వన్, ప్రాపర్టీస్ ఆఫ్ యాంటీజెన్స్. ప్రాపర్టీస్ ఆఫ్ యాంటీజెన్. సో ఇక్కడ చూసినట్లయితే ప్రాపర్టీస్ ఆఫ్ యాంటీజెన్స్ యొక్క ప్రాపర్టీస్ కన్సిడర్ చేసినట్లయితే చూద్దాం. సో సాధారణంగా యాంటీజెన్స్ అనేవి యాంటీబాడీస్తో కానీ లేదా టీ అండ్ బి లింఫోసైట్స్తో కానీ ఇవి వాటి యొక్క సెల్స్తో కానీ ఇవి రియాక్షన్ చెందడం జరుపుకుంటాయి, యాక్షన్ అనేది జరుగుతాయి. సో యాంటీజెన్స్ అనేవి సామాన్యంగా యాంటీబాడీస్తో కానీ టీ అండ్ బి లింఫోసైట్స్ యొక్క వాటితో కానీ సెల్స్తో కానీ అవి యాక్షన్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ వన్, ఇవి ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్ అయినటువంటి లింఫోసైట్స్తో ఇవి యాక్టివ్గా ఉండలేవు, కానీ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ అయినటువంటి ప్రోటీన్స్తో మాత్రం ఇవి రియాక్షన్స్ అనేవి చూపడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, మాలిక్యులర్ వెయిట్. యాంటీజెన్స్ యొక్క మాలిక్యులర్ వెయిట్ అనేది
తక్కువగా తక్కువగా ఉంటే కనుక అవి యాంటీజెన్స్ కింద పనిచేయలేవు. ఎగ్జాంపుల్ ఫ్యాట్ యాసిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్. సో ఏదైనా ఒక మెటీరియల్ యాంటీజెన్గా పనిచేయాలంటే దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ అనేది 4000 డాల్టన్స్ ఉండాలి. 4000 డాల్టన్స్ వెయిట్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ వన్. సో ఈ యాంటీజెన్ యొక్క మెటీరియల్ ఎంత కాంప్లెక్సిటీ కలిగి ఉంటుందో అక్కడ యాంటీజెన్ యాంటీబాడీ మధ్య రియాక్షన్ కూడా అంత కాంప్లెక్స్గా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎపిటోప్స్ ఒకే యాంటీజెన్ పై ఉంటే దాన్ని మల్టీవాలెంట్ యాంటీజెన్స్ అంటాం. మల్టీవాలెంట్ యాంటీజెన్స్ అంటాం. అంటే డిఫరెంట్ ఎపిటోప్స్, నాట్ పారాటోప్స్, డిఫరెంట్ ఎపిటోప్స్ ఒకే యాంటీజెన్ పై ఉంటే కనుక సో వాటిని మల్టీవాలెంట్ యాంటీజెన్స్ అంటారు. మల్టీవాలెంట్ యాంటీజెన్స్ అంటారు. సో నెక్స్ట్ వన్, కొన్ని ఎపిటోప్స్ అనేవి యాంటీజెన్ పై భాగంలో సర్ఫేస్ మీద కనిపిస్తాయి. వాటిని సర్ఫేస్ ఎపిటోప్స్ అంటాం. కొన్ని ఎపిటోప్స్ ఎక్కడ కనిపిస్తాయి? సెల్ యొక్క సర్ఫేస్ మీద కనిపిస్తాయి కాబట్టి వీటిని సర్ఫేస్ ఎపిటోప్స్ అంటాం. ఎపిటోప్స్ అంటాం. నెక్స్ట్ వన్, కొన్ని ఎపిటోప్స్ అనేవి యాంటీజెన్ యొక్క లోపల ఉంటే దానిని హిడెన్ ఎపిటోప్స్ అంటాం. యాంటీజెన్ యొక్క లోపల ఉంటే వాటిని హిడెన్ ఎపిటోప్స్ అంటాం. నెక్స్ట్ వన్, సెల్ యొక్క సర్ఫేస్ పై ఫంక్షనల్గా ఉంటే కనుక ఫంక్షనల్గా ఉండి సో నాన్ ఫంక్షనల్గా ఉండేటువంటి ఎపిటోప్స్ కూడా ఉంటాయి. సో ఎవ్రీ ఎపిటోప్ 6 నుంచి 8 అమైనో యాసిడ్స్ను, ప్రోటీన్స్ను కలిగి ఉంటాయి. అలాగే యాంటీజెన్ వచ్చేసి 6 నుంచి 8 గ్లూకోజ్ యూనిట్స్ను, పాలీసాకరైడ్స్ను కలిగి ఉంటుందన్నమాట. సో ఈ యాంటీజెన్స్ అనేవి అబ్జర్వ్ చేసినప్పుడు కొన్ని టైప్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. MHC మాలిక్యూల్స్. సో ఈ MHC మాలిక్యూల్స్ దే ఆర్ ఫౌండ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ న్యూక్లియేటెడ్ సెల్స్ ఆఫ్ ద బాడీ. MHC సెల్స్ అంటే సెల్ సర్ఫేస్ మీద ఉండడం. MHC మాలిక్యూల్స్ క్లాస్ 2 MHD మాలిక్యూల్స్. They are found only on the surface of the APCS, antigen presenting cells. So what lo untayannamata. So next one. So ee antigens anevi 6 types untayi. Antigens anevi 6 types untayi. Chudama meeku antigens anevi 6 types untayi. So first one autoantigens, exogenous antigens, ఇందులో మరలా auto antigens, allo antigens. Next one, endogenous antigens. లేదా ఇండిపెండెంట్ యాంటీజెన్స్. ఇండిపెండెంట్ యాంటీజెన్స్. అండ్ ఫోర్త్ వన్ థైమస్ డిపెండెంట్
one, cross reactive antigens. Cross reactive antigens. So ఇందులో ఫస్ట్ వన్ ఎగ్జోజీనస్ యాంటీజెన్స్, సెకండ్ వన్ ఎండోజీనస్ యాంటీజెన్స్. సో ఎగ్జోజీనస్ యాంటీజెన్స్లో ఎగ్జోజీనస్ యాంటీజెన్స్ అండ్ ఎండోజీనస్ యాంటీజెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. Exogenous antigens. So exogenous, first one exogenous antigens. Exogenous antigens అంటే ఇవి యానిమల్ యొక్క బాడీలోకి అవుట్ సైడ్ నుంచి వచ్చేటువంటి వాటిని, సో అవుట్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యేటువంటి వాటిని ఏమంటామంటే ఎగ్జోజీనస్ యాంటీజెన్స్ అంటాం. ఎగ్జోజీనస్ యాంటీజెన్స్ అంటాం. సో ఎగ్జాంపుల్గా బ్యాక్టీరియా, వైరస్, ఫంగై. బ్యాక్టీరియా, వైరస్, ఫంగై. ఎండోజీనస్ యాంటీజెన్స్. ఎండోజీనస్ యాంటీజెన్స్ యానిమల్ యొక్క వివిధ బాడీ పార్ట్స్ నుంచి, వివిధ రకాల బాడీ పార్ట్స్ నుంచి లోపల అంటే ఇంటర్నల్గా వివిధ బాడీ పార్ట్స్ నుంచి ఏర్పడే వాటిని ఏమంటామంటే ఎండోజీనస్ యాంటీజెన్స్ అంటాము. ఎగ్జాంపుల్స్ న్యూక్లిక్ యాసిడ్స్, న్యూక్లియోప్రోటీన్స్. Nucleoproteins. So next one, auto antigen and yellow antigen. Auto antigen and yellow antigen. So auto antigen and yellow antigen exogenous లోనే. auto antigen అంటే సో వ్యక్తి ఇమ్యూనిటీ కోల్పోయినప్పుడు, ఇమ్యూనిటీ అనేది తనలో లేనప్పుడు వాటి వ్యక్తి పర్సన్ యొక్క టిష్యూస్ నుంచి యాంటీబాడీస్ కనుక ఇంట్రడ్యూస్ అయ్యి వచ్చేస్తే కనుక వాటి ఆటో యాంటీజెన్స్ అంటారు. ఎగ్జాంపుల్ గ్లోమెరులార్ నెఫ్రిటిస్. ఆటోలో ఎగ్జాంపుల్ గ్లోమెరులార్ నెఫ్రిటిస్, గ్లోమెరులార్ nephritis. Next one myasthenia. Next rheumatoid arthritis. Example గా చెప్పుకోవచ్చు స్వయం. నెక్స్ట్ వన్ ఎల్లోజెనిక్ యాంటీజెన్స్. ఎల్లోజెనిక్ యాంటీజెన్స్ అంటే ఎప్పుడైతే RH మైనస్ ఫీమేల్కి RH పాజిటివ్ మేల్తో మ్యారేజ్ చేసినప్పుడు వాళ్ళకి ఏ బేబీ అయితే ఫస్ట్ జనరేషన్లో ఏ బేబీ అయితే పుడుతుందో ఆ బేబీకి మదర్ యొక్క ప్లాసెంటా నుంచి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి ప్రొడక్షన్ జరిగి ఇమ్యూనిటీలో పాల్గొంటాయి అన్నమాట. సో వీటిని ఎల్లోజీనస్ యాంటీజెన్స్ అంటాం. ఆటో యాంటీజెన్స్ అంటే వ్యక్తి ఇమ్యూనిటీని కోల్పోయినప్పుడు సో టిష్యూస్ నుంచి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, నెక్స్ట్ గ్లోమెరులార్ నెఫ్రిటిస్. ఎల్లో యాంటీజెన్స్ RH మైనస్ ఫీమేల్కి RH పాజిటివ్ మేల్కి మ్యారేజ్ చేస్తే వాళ్ళకి పుట్టేటువంటి ఫస్ట్ జనరేషన్లో ఉండేటువంటి చైల్డ్స్లో మదర్ యొక్క ప్లాసెంటా ద్వారా యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో నెక్స్ట్ వన్
నెక్స్ట్ వన్ thymus independent antigens. Thymus independent antigens. Next one, thymus independent antigens and thymus dependent antigens. Then రకాలు ఉంటాయి. thymus independent antigens. Second one, thymus dependent antigens. సో ఇక్కడ థైమస్ ఇండిపెండెంట్ యాంటీజెన్స్ చూసినట్లయితే టీ సెల్స్ యొక్క థైమస్ అనేది ఏ సెల్స్ని ఏ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది? థైమస్లో ఆల్రెడీ టీ సెల్స్ ఉంటాయి. ఇవి థైమోన్ అనేటువంటి హార్మోన్ కూడా రిలీజ్ చేస్తాయి. ఇవి ఇమ్యూనిటీలో మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. అయితే ఇక్కడ టీ సెల్స్ యొక్క హెల్ప్ లేకుండానే బీ సెల్స్ని స్టిమ్యులేట్ చేసి యాంటీజెన్స్ అనేవి యాంటీబాడీస్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ పాలీసాకరైడ్స్, లిప్టోసాకరైడ్స్, టెక్స్ట్రాన్, పాలీసాకరైడ్స్ వీటి ఎగ్జాంపుల్ పాలీసాకరైడ్స్, టెక్స్ట్రాన్, polysaccharides, lipopolysaccharides, టెక్స్ట్రాన్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇవి ఏఎంఐ ఇమ్యూనిటీని ఇవి ప్రొడ్యూస్ చేయగలవు. ఇవి చాలా వీక్గా ఉండి మెమొరీ అనేది లేకుండా ఇవి ఐజీఎం అనేటువంటి ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో నెక్స్ట్ వన్, థైమస్ డిపెండెంట్ యాంటీజెన్స్. థైమస్ గ్లాండ్తో కనెక్ట్ అయి ఉండేటువంటి యాంటీజెన్స్ని ఇవి టీ సెల్స్ని స్టిమ్యులేట్ చేసి యాంటీబాడీస్ అనేవి రిలీజ్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి. ఇవి కూడా ప్రోటీన్స్. ఇవి ఏమవుతుంది అంటే ఈ సెల్స్ అనేవి ఏపీసీలచే డిగ్రేడేషన్ గావించబడి, అంటే యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్తో డిగ్రేడేషన్ గావించబడి ఇవి పెప్టైడ్ కింద ఇవి స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ యాంటీబాడీస్ యొక్క ప్రొడక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అది చూద్దాం. నెక్స్ట్ వన్, యాంటీబాడీస్ యొక్క ప్రొడక్షన్ ఎలా జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, సో బాడీలోకి ఎప్పుడైతే యాంటీజెన్స్ అనేవి ఎంటర్ అయిన తర్వాత అవి ప్రోటీన్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. బాడీలోకి యాంటీజెన్స్ యొక్క ప్రోటీన్స్ రిలీజ్ చేస్తాయి. వీటికి అగైనెస్ట్గా మన యొక్క బాడీలో ఉండేటువంటి యాంటీబాడీస్ వాటితో ఫైట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు యాంటీజెన్స్కి యాంటీబాడీస్కి మధ్య ఏమవుతుంది అంటే ఈ ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ యాంటీబాడీస్ అనేవి బ్లడ్లో ఇమ్యూనోగ్లోబ్యులిన్ అనేటువంటి ప్రోటీన్స్గా ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇవి మళ్ళా 4 టైప్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇవి ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ యాంటీస్ అనేది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఏంటంటే మ్యాక్రోఫేజెస్ అనేటువంటి సెల్స్ యూజ్ అవుతాయి.
యాంటీజెన్స్ హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయిన తర్వాత ఈ మ్యాక్రోఫేజెస్ వాటి యొక్క ఫంక్షన్ని స్టార్ట్ చేస్తాయి. అంటే ఈ యాంటీజెన్ సరౌండింగ్ చుట్టూతా చేరి దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. డిస్ట్రాయ్ చేసి ఆ యాంటీజెన్ యొక్క నేచర్ని ఇన్యాక్టివ్గా చేయడం జరుగుతుంది. సో అలాగే కొన్ని యాంటీజెన్స్ అనేవి టీ హెల్పర్ సెల్స్ అని కూడా అంటారు. సో ఇవి బి లింఫోసైట్స్ని యాక్టివ్గా ఉండేటట్లు చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం ఈ యాంటీబాడీస్ ప్రొడక్షన్ జరగడానికి మెయిన్గా బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ అండ్ మ్యాక్రోఫాజెస్ అనేవి ఇంపార్టెంట్. అంటే ఇక్కడ యాంటీబాడీస్ ప్రొడక్షన్ జరగాలి అంటే కన్ఫర్మ్గా కావాల్సిన వాళ్ళు ఎవరు అంటే బి లింఫోసైట్స్, T lymphocytes and the third one macrophages. సో ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. సో బి సెల్స్ను, బి లింఫోసైట్స్ను యాక్టివ్గా చేయాలి అంటే కనుక సో ఇక్కడ ట్రిగరింగ్ అనేది కావాలి. సో బి సెల్స్లో ట్రిగరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే బి సెల్స్ పై రియాక్షన్ అనేది జరిగి సో సెల్స్ యొక్క ప్రోలిఫరేషన్ అనేది జరుగుతుంది. అంటే సెల్స్ అనేవి ఉద్భవించడం స్టార్ట్ అవుతాయి. అంటే లోపల సెల్స్ లోపల మెటబాలిక్ యాక్టివిటీస్ జరిగి ప్రోలిఫరేషన్ అనేది జరగడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం క్లోనల్ ప్రోలిఫరేషన్. సో ఇక్కడ బి సెల్స్ను నెంబర్ ఆఫ్ టైమ్స్ డివిజన్స్ చెందేలా చేసి ఎక్కువ సంఖ్యలో క్లోన్స్ అంటే ఎక్కువ సంఖ్యలో వాటిలో ఉండేటువంటి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో వీటిని డెవలప్ చేయడానికి ఈ డెవలప్ అయినటువంటి సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్లాస్మా సెల్స్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్లాస్మా సెల్స్ కింద మారిన తర్వాత అవి యాంటీబాడీస్ కింద మారడం జరుగుతుంది. సో బి సెల్స్ అనేవి ప్లాస్మా సెల్స్గా కన్వర్ట్ అవ్వడం. సో 8 డేస్లో ఇందులో డివిజన్స్ అనేవి జరగడం జరుగుతుంది. ప్లాస్మా సెల్ అనేది 1 సెకండ్లో ఇంచుమించు 2000 యాంటీబాడీస్ని మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తుంది. సో వాటి యొక్క లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అవి ఇంచుమించు 5 డేస్ మాత్రమే దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మన మెమొరీ సెల్స్. ఇక్కడ పైన డివిజన్స్ జరగడం వల్ల బి సెల్స్లో ఈ క్లోన్స్లో ఫామ్ అయినటువంటి యాంటీబాడీస్ని వీటి ఏమంటారంటే మెమొరీ సెల్స్ అని కూడా అంటారు. ఇవి ప్లాస్మా సెల్పై ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఇమ్యూనోగ్లోబులిన్స్ని ఆక్యుపై చేయడం జరుగుతుంది. ఇవి బ్లడ్లో తిరుగుతూ అన్ని విధాలా కూడా యాంటీజెన్స్గా ఇవి వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ సెల్స్ అనేవి మెమొరీ సెల్స్ అనేవి యాంటీబాడీస్ కింద ఫామ్ అయ్యి సో రెస్పాన్సిబిలిటీ కలుగు చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇలాగా యాంటీబాడీస్ యొక్క ప్రొడక్షన్ అనేది జరగడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో వీటి గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు క్లాస్లో దీని గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ మనం యాంటీజెన్స్ గురించి చెప్పుకున్నాం. యాంటీజెన్స్ అంటే ఏంటని చెప్పుకున్నాము? ఏవైతే ఇమ్యూన్ రెస్పాన్స్ బాడీలో ఉండేటువంటి ఇమ్యూన్ రెస్పాన్స్ను డిటెక్ట్ చేసేటువంటి కొన్ని మెటీరియల్స్ ఉంటాయి. సో వాటిని ఏమంటామంటే మాలిక్యులర్ సబ్స్టాన్సెస్ అంటాం, పాలిసాకరైడ్స్ అంటాము. అవి గ్లైకోప్రోటీన్స్, న్యూక్లియోప్రోటీన్స్, ప్రోటీన్లు ఇవన్నీ కూడా. సో ఇవి యాంటీజెన్, యాంటీబాడీస్ ఉంటాయి. ఈ రెండు కూడా రియాక్షన్ అనేది జరపడం జరుగుతుంది. ఇందాక చెప్పు ఎపిటోప్ అండ్ పారాటోప్. సో యాంటీజెన్ యాంటీబాడీ బైండ్ అయ్యే చోటుని ఎపిటోప్ అని, యాంటీబాడీ యాంటీజెన్తో బైండ్ అయ్యే ప్లేస్ని పారాటోప్ అని పిలవడం జరుగుతుంది. తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ యాంటీజెన్స్ గురించి చెప్పినప్పుడు సో ఇక్కడ ఈ యాంటీజెన్స్ అనేవి సో ఇక్కడ ఇవి టీ అండ్ బి లింఫోసైట్స్
యాక్టివ్గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇవి ప్రోటీన్స్తో ఎక్కువగా యాంటీజెన్స్గా వచ్చేయడం జరుగుతాయి. వీటి యొక్క మాలిక్యులర్ వెయిట్ అనేది తక్కువగా ఎప్పుడైతే ఉంటుందో సో ఇవి యాంటీజెన్స్గా ఇవి వర్క్ చేయలేవు. సో ఇందులో మరలా ఎపిటోప్స్ అనేవి యాంటీజెన్స్పై ఉంటే కనుక, అంటే నెంబర్ ఆఫ్ ఎపిటోప్స్ అనేవి యాంటీజెన్స్పై ఉంటే కనుక మల్టీవాలెంట్ యాంటీజెన్స్ అని, ఒకే యాంటీజెన్పై ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎపిటోప్స్ ఉంటే కనుక వాలెన్స్ లేని, అదేవిధంగా యాంటీజెన్ యొక్క పైభాగంలో కనుక కనిపిస్తే సర్ఫేస్ ఎపిటోప్ అని, యాంటీజెన్ యొక్క లోపల ఉంటే కనుక దాన్ని హిడెన్ ఎపిటోప్స్ అని. కొన్ని ఎపిటోప్స్ అనేవి ఫంక్షనల్గా నాన్ ఫంక్షనల్గా కూడా ఇవి ఉంటాయి. సో ఎపిటోప్స్లో ఇంచుమించు 6 నుంచి 8 అమైనో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయి. అదేవిధంగా యాంటీజెన్స్లో 6 నుంచి 8 గ్లూకోజ్ యూనిట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇందులో మళ్ళా 2 టైప్స్ యాంటీజెన్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. ఎగ్జోజెనస్ యాంటీజెన్స్, ఎండోజెనస్ యాంటీజెన్స్. ఈ ఎండోజెనస్ యాంటీజెన్స్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, ఆటో యాంటీజెన్స్ అండ్ ఎల్లో యాంటీజెన్స్. సో ఈ ఆటో అండ్ ఎల్లో యాంటీజెన్స్ ఇవి కొన్ని థైమస్ ఇండిపెండెంట్ యాంటీజెన్స్గా ఉంటాయి, కొన్ని థైమస్ డిపెండెంట్ యాంటీజెన్స్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. సో ఈరోజు క్లాస్లో ఇమ్యూనాలజీ యూనిట్ 2 పార్ట్ 1 గురించి డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో పార్ట్ 2 గురించి డిస్కస్ చేసుకుందాము. అంటే నెక్స్ట్ క్లాస్లో మెకానిజం ఆఫ్ హ్యూమోరల్ ఇమ్యూన్ రెస్పాన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే ఇప్పటి వరకు యూనిట్ 1 అంటే యూనిట్ 1లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 వీడియోస్ పెట్టడం జరిగింది. సో ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి యూనిట్ 1లో. యూనిట్ 10 దగ్గరకు వచ్చేసరికి యాంటీజెన్స్. సో ఇందులో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇందులో నుంచి ఎక్కువగా ఎస్ఏలు వస్తాయి. సో ఇంకా రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. సో ఇందాక వేసుకున్నాం కదా, సో వై షేప్లో ఉండేటువంటి ఒక స్ట్రక్చర్ వేసుకున్నాం కదా. సో అది ఇమ్యూనోగ్లోబ్యులిన్, అక్కడ డార్క్ చైన్, లైట్ చైన్ ఉంటుంది. దాన్ని హెవీ చైన్ అండ్ లైట్ చైన్ అంటాము. అక్కడ యాంటీజెన్ ఏమో బ్యాక్టీరియా యొక్క యాంటీజెన్ ఈ యాంటీబాడీ అనేది పట్టుకోవడం జరుగుతుంది.